హలో గాయ్స్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన తిరుపతి ట్రిప్ యొక్క వీడియో. సో మన జర్నీని బస్లో ట్రావెల్ చేస్తూ స్టార్ట్ చేద్దామా? సో గోయింగ్ టు తిరుపతి. మేము బస్లో చేసే అల్లరి చూడండి. అక్కడ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నాం. సో బస్లో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. సో ఇది మా గ్రూప్ ఫోటో. నెక్స్ట్ ఒక టోల్ గేట్ మీద హోటల్కి వెళ్ళామన్నమాట. ఇది మా బ్యాచ్. సో ఇప్పుడు హాయ్ చెప్పింది కదా, తను రావణాసురుడు ప్లస్ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేస్తుంది అనమాట. సో టోల్ గేట్ అంటే ఏంటో చెప్పలేదు కదా. టోల్ గేట్ అంటే ఒక రోడ్డు మీద, అంటే హైవే మీద హోటల్ అనమాట. సో బ్రిడ్జెస్లా ఉంటాయి కదా, సో ఆ టైప్లో ఉంటుంది హోటల్. సో ఓకే, మీకు రోడ్డు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఈవిడ జోష్న ఆంటీ. సో అక్కడ ఎదురుగా వస్తున్నారు కదా, అతను సార్ అనమాట. సో ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదని అడుగుతున్నారు. ఓకే, మన అమ్మగారికి ఒక సెల్ఫీ తీద్దామా? ఫోటో మన సాయిబాబా. మన ఫ్రెండ్స్ నైని. సైడ్ లేదు నైని. ఆగు నైని. సో మన వీడియోస్కి వీళ్ళంతా సపోర్ట్ చేస్తారనమాట. అంటే చెప్తున్నారు ముందు నుంచి తీసుకొని రా వీడియో అని చెప్పి. ఇంత కష్టపడి నడిచాం. సో ఫైనలీ హోటల్లోకి రీచ్ అయిపోయాం. వీడియో తీస్తున్నాను నేను. చాలా కాస్ట్ ఎక్కువ ఈ హోటల్లో. బిల్లే చాలా ఎక్కువైపోయింది. మా అమ్మ నాతో మాట్లాడుతుంది ఫోన్లో. ఈ రెండింటికి 100 రూపీస్ అన్నమాట. చాలా కాస్ట్ ఎక్కువ. సో మా డాడీ చూడండి ఎంత పెద్ద పూరి ఆర్డర్ చేశారో. ఇదంతా హోటల్ అన్నమాట. మన సార్ ఫ్యామిలీ అక్కడ కూర్చున్నారు. విజ్ఞ హాయ్ చెప్తుంది. ఓకే ఆంటీ, మన ఫ్యామిలీ అంతా హాయ్ చెప్తారు ఇప్పుడు. బాయ్ బాయ్. హాయ్ చెప్పండి. హాయ్, సే హాయ్.
మా అక్కగారు వీడియో హాయ్ చెప్పండి. మ్యామ్ హాయ్ చెప్పండి. సో ఇది రెస్టారెంట్లో అందరూ కూర్చున్న గ్రూప్ ఫోటో, తింటున్నారు అందరూ. సో మా డాడీ మీనింగ్ ఏంటంటే ఈ పూరి నేనే అని అర్థం అనమాట. సో ఇది టోల్గేట్ మీద హోటల్. సో చూసారు కదా, సో వ్యూ చూడండి ఎంత బాగుందో. టోల్గేట్ అంటే రోడ్డు మీద, అంటే హైవే మీద హోటల్ ఉంటుంది అనమాట. అందుకేనేమో ఎంత కాస్ట్ ఇక్కడ. చాలా ఓన్లీ అందరికీ టిఫినే 1800 అయిపోయింది. సో ఈ హోటల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వీళ్ళందరూ తినేయండి. ఓకే, ఇది పిల్లలకి చాలా ఇష్టమైంది చాక్లెట్ షాప్. ఆ రెస్టారెంట్లోనే ఇది కూడా ఉంది. ఒక షాపింగ్ మాలే ఉంది లోపల. అండ్ బట్టల షాప్ కూడా ఉంది పక్కనే, కాఫీ షాప్ కూడా ఉంది. చూడండి ఎంత పెద్ద హోటల్. సో బట్టల షాప్ చూపిస్తాను చూడండి. సో ఇది బట్టల షాపు. రెస్టారెంట్లో నేను ఎంతవరకు బట్టల షాప్ చూడలేదు. మేమందరం కింద జ్యూస్ తీసుకొని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేయడానికి బస్సులోకి వెళ్ళిపోతున్నాము. సేద్య బాయ్ చెప్తుంది. సో సార్ ఇప్పుడు అటెండెన్స్ చేస్తున్నారు. పిల్లలందరూ మిస్ అవ్వకుండా ఉండడానికి కోసమని. ఓకే, మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనం బస్సులో గెంతులే దొరికిందే ఛాన్స్ మనకి. అక్కడ గెంతుని చూడండి, ఆమె మోక్ష. సో మనం ఫైనల్లీ తిరుపతి రీచ్ అయిపోయాము. మనకి 3 రూమ్స్ ఇచ్చారు. ఇంకా వేరే వైజాగ్ నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి వేరే బ్యాచెస్ వచ్చాయి. సో అందరికీ కలిపి ఒక పెద్ద బిల్డింగ్లోన ఒక ఫ్లాట్ టైప్లో ఇచ్చారనమాట. అంటే ఒక ఫ్లోరే ఇచ్చారు. సో మన బ్యాచ్కి సంబంధించి 3 రూమ్స్ ఇచ్చారు. అందరూ ఒక దగ్గర కూర్చొని తింటే బాగుంటుంది అని చెప్పి వరండాలో తింటున్నాం అనమాట అందరం. సో ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇదైతే ఒక 5 క్లాసికల్ డాన్సర్స్కి వాళ్ళ పేరెంట్స్కి కలిపి ఒక రూమ్ ఇచ్చారనమాట. సో మేము ఆల్రెడీ మేకప్ అయిపోయాము. అంటే ఫేస్ మేకప్ తప్ప మిగతాదంతా అయిపోయింది. సో తిన్న తర్వాత మేకప్ చేసుకుందామని చెప్పి ఇలా రెడీ అయ్యామన్నమాట. సో ఇప్పుడు మన మేకప్ టైం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మా ఘోరాలు చూడలేరు కానీ డైరెక్ట్ మేకప్లోకి వెళ్ళిపోదాం. సో
సో ఫైనలీ మన మేకప్ అయితే అయిపోయింది. ఉన్నోళ్ళు మేకప్ కూడా చూస్తారా ఒకసారి. మ్యాక్సిమం అందరూ మేకప్ అయిపోయారు, ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం తిరుమలకి వెళ్ళిపోవడమే. అంటే మనం తిరుమలలోనే ఉన్నాము. కిందన ఒక రోజు ప్రోగ్రాము, మీదన ఒక రోజు ప్రోగ్రామ్ అనమాట. మీదనంటే కొండ మీద. సో ఇప్పుడైతే ఉయ్యాల సేవకి వెళ్తున్నాం అనమాట. సేద్య రెడీ అయిపోయింది. అక్కడ నైనిక కేసరి రెడీ అయిపోయారు. సో నాది కూడా అయిపోయినట్టే. ఇక్కడ బుజ్జిగా పుట్టుకుంది కదా పాప, తను సాయి. ఓకే, రాముడు కిందగా మోక్ష, నెక్స్ట్ లవకుశులు, లాస్య లహరి అనమాట. లవకుశుల కింద చూసారు కదా, రామాయణంలో లవకుశులు. నెక్స్ట్ ఆంజనేయుడు రెడీ అయిపోయాడు. ఇంకా కిరీటం పెట్టుకోలేదైతే ఆంజనేయుడు. అక్కడ ఉంది కదా తన చైత్రిక. నెక్స్ట్ తిను అమూల్య. ఓకే, ఫైనలీ మ్యాక్స్ అందరూ అయిపోయినట్టే మేకప్. నెక్స్ట్ వేరే బ్యాచ్ని చూపిస్తాను చూడండి. వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు, కోలాటం చేస్తారనమాట. ఓకే, మన బ్యాచ్ కూడా బయటకు వచ్చేసింది. ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పి ఇలా అందరూ ఒక దగ్గరికి వచ్చారు. ఓకే, గ్రూప్ ఫోటో కోసం రెడీ అవుతున్నారు అనమాట. సో ఫైనల్లీ ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసాం ఇక్కడికి, తిరుమల దగ్గరికి. సో ఏనుగులు అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయి అన్నమాట. ఎవరికి అతను కళ్ళు గుడ్డేటి. ఉయ్యాల సేవకి. సో ఫైనలీ మేము తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే అందరం కలిపి ఒకటి ప్రాక్టీస్ అయ్యాము. ఒక 60 పాటలు అలా ప్రాక్టీస్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది ఒకటి జరిగింది, ఇంకోటి అయిపోయింది. మేము ప్రాక్టీస్ అయిన పాటల్ని చేయనివ్వలేదు, వాళ్ళు అక్కడ పాడినవే చేయనిచ్చారనమాట. అంటే అక్కడికి వేరే వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళు పాడుతుంటే మేము డ్యాన్స్ చేయాలన్నమాట. మేడం డైరెక్షన్ ఇచ్చారు పక్క నుంచి. సో అక్కడ జరుగుతుంది ఉయ్యాల సేవ.
ఇక్కడ విఎల్స్ జరుగుతుంది. మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. భజన చేస్తున్నారు అందరూ. సో మేము చేసిన డ్యాన్స్ని లైవ్లో ఇచ్చారనమాట. సో అది కూడా చూడండి ఒకసారి. ఎస్టీపీసీ ఛానల్లో మేము చేసిన డ్యాన్స్కి లైవ్ ఇచ్చేది. సో వీళ్ళు పాడుతుంటే మేము అక్కడ డ్యాన్స్ చేయాలన్నమాట. సో మేము ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ ఏవి చేయడం కుదరలేదు. సో అందుకే మేము చేసిన డ్యాన్స్ అంతా అలా ఉందన్నమాట. ఒక్కొక్కలా చేసాము. సో ఇదండి మా గ్రూప్ ఫోటో. ఇది అన్నసత్రం అండి, అండ్ ఆల్సో టెంపుల్ కూడా. వీడియో బయట గోయింగ్ టు తిరుమల. ఓకే, ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. మేము కిందకైతే వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ తిరుమలలోనే ప్రదక్షిణం చేస్తూ డ్యాన్స్ చేయాలన్నమాట. సో మేమందరం ప్రెజెంట్ అయితే డ్యాన్స్ మోడ్లో ఉన్నాము. సో స్టార్ట్ అయిపోయింది. మేము డ్యాన్స్ చేస్తూ వెళ్తుండగా మా వెనక్కి ఏనుగులు వస్తుంటాయి అన్నమాట. సో
శ్రీవారి దగ్గరికి. అగోండి మా వెనక్కి చూస్తున్నారు కదా ఏనుగులు వస్తున్నాయి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ పేరెంట్స్ అయితే కళ్ళంట నీళ్ళు తిప్పారనమాట, మా పిల్లలకి ఎంత మంచి అవకాశం వచ్చిందని చెప్పి. అండ్ దర్శనం కూడా చాలా బాగా చేయించారు వాళ్ళు. క్లాసికల్ అంటే డ్యాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని బాగా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారనమాట. సో పోలీస్ సెక్యూరిటీ ఇవన్నీ అరేంజ్ చేశారు. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాము మేమందరం. దీనంతటికీ కారణం మా డ్యాన్స్ మేడం అండ్ సారే. వాళ్ళే లేకపోతే మేము ఇంకా ఇక్కడి వరకు వచ్చేవాళ్ళమే కాదు. సో మేము ముందైతే సార్ దగ్గర నేర్చుకున్నాము, బట్ ఇలా ఎప్పుడు లేదు. స్ట్రీట్స్లోకి వెళ్ళి మాత్రమే డ్యాన్స్ చేసేవాళ్ళము. సో మాలాగే శ్రీవారి దగ్గరికి డప్పులు కొట్టడానికి వాళ్ళు వచ్చారనమాట. సో మా దగ్గరికి వచ్చి ప్లే చేస్తే మేము కోలాటం చేసామన్నమాట. అంతవరకు మేము క్లాసికల్ డాన్స్ అక్కడ రోడ్డు మొత్తం చేసుకొని వచ్చేసరికి చాలా వీక్ అయిపోయాము అందరం. బట్ ఒక్కసారిగా వీళ్ళు సౌండ్ పడేసరికి అందరిలో కొత్త ఎనర్జీ వచ్చేసింది. సో మేమైతే చూడండి, మీకు మా డ్యాన్స్లోనే తెలిసిపోతుంది. పక్కొచ్చేయండి, ముందుకెళ్ళండి. వెంకటరమణ మధ్యలోకి
ఓకే, మా గ్రూప్లో పద్మావతి అమ్మని, అలివేలు మంగమ్మని, వెంకటరమణమూర్తిని చూపిస్తాను చూడండి. సో వీళ్ళు మా గ్రూప్కి ఇంతటి అవకాశం ఇచ్చిన ఆవిడని ఇప్పుడు చూపించబోతున్నాను. అక్కడ శారీలో ఉంటారు చూడండి ఆవిడ. సో ఈరోజు గ్రూప్ ఫోటో అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డ్యాన్స్. సో ఇది నేను ఆల్రెడీ ఒక షార్ట్ తీసాను కదా, ఫోక్ డ్యాన్స్ కుట్టించుతున్నాము మా సిస్క్ అని చెప్పి. సో ఆ శారీని అయితే ఇలా స్టిచ్ చేయించాము. ఇక్కడ చూడండి గ్రూప్ మొత్తం ఒకే టైప్లో డ్యాన్స్ డ్రెస్ వేసుకున్నాం అనమాట. సో ఇదైతే మా ఫోక్ డ్యాన్స్, చూసేయండి. సో అక్కడ ఒక చిన్న పాప అటు ఇటు తిరుగుతుందని నేను చూస్తున్నారు కదా. సో ఆవిడే వామనుడు, తన పేరు సాయి అనమాట. మేడం వాళ్ళ చిన్న పాప.
ఓకే, ఇదండి మా ఫోక్ గ్రూప్ ఫోటో. నెక్స్ట్ మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అయ్యామన్నమాట అందరము. ఒక సెల్ఫీ అన్నమాట గ్రూప్ ఫోటో. సో ఇది పేరెంట్స్ గ్రూప్ ఫోటో. అక్కడ రెడ్ శారీతో ఉన్నారు వారు మేడం. సో ఎంతవరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్